regarding the training program. మధ్యలో వాళ్ళందరూ అటు ఇటు వస్తే ఆ ప్రజెంటేషన్ ఇస్తారు. మధ్యలో అటు ఇటు 5 minutes. వాళ్ళ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మెయిన్ డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ టెక్నాలజీ, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. చెప్పంటారా? ఓకే సార్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో మహిళా వింగ్ అంటూ ఒక వింగ్ని యాక్చువల్గా ఎలక్షన్కి ముందు ఫామ్ చేశాము. సుమారుగా 600 మంది మహిళలు చాలా కష్టపడి ఎలక్షన్స్లో చేశారు. దానికి మహాశక్తి అనే పేరుతో యాక్చువల్గా ఆ వింగ్ మొత్తం వర్క్ చేసింది. మహాశక్తి అనే దాంతో చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అది ఫామ్ అప్పుడే చెప్పాను వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అంటే వాళ్ళ కంప్యూటర్ యాంగిల్లో డెవలప్ కావాల్సిన కంప్యూటర్ యాంగిల్లో, లేదన్నా చిన్న చిన్న బిజినెస్లు దానికి కావాల్సిన స్కిల్, వాళ్ళ ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు బిజినెస్లు గాను వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు, కంపెనీల్లో కావచ్చు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది ఈ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిపోయినాయి. అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని. ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను ఇవాళ స్టార్ట్ చేస్తామని. ఈరోజు ఒక 40 మందితో స్టార్ట్ చేస్తున్నాం. 2 బ్యాచెస్, మార్నింగ్ 9 to 1 4 hours, ఈవినింగ్ మళ్ళా 3 to 7 ఇంకో బ్యాచ్. 30 మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో బ్యాచ్. ఇది 40 వర్కింగ్ డేస్, 160 క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, సమాజంలో నేర్చుకోవాలా పైకి ఎదగాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దానికి స్పెషల్గా ఫండ్ పెట్టారు. అదేవిధంగా 2014 నుంచి 2019 కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది. అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి, అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు, వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో, ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో ఇవాళ స్టార్ట్ చేసాము.
వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉండారు. నేను అదే వాళ్ళందరికీ చెప్పాను. ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి మేము ఆఫీసులో 2 రోజులు ఉంటాం, మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం. ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు. వాళ్ళు మా కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాళ్ళు ప్రోగ్రాంలు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉండాలి. కాబట్టి ఒక పట్టుదల అంటే దేనికైనా రీచ్ కావచ్చు. పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు. అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకుని సాధించగలరు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పగానే చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా ఈ 600 మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచ్లుగా కంటిన్యూ చేసి అందరికి కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయటమే కాదు, వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా జాబ్స్ వచ్చేటట్టుగా చేయటం ఇంపార్టెంట్. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కష్టపడి చేశారో మాట ఇచ్చానో ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం. ఇది నేను యాక్చువల్గా నేను పర్సనల్గా తీసుకొని చేస్తున్నా. గవర్నమెంట్ వస్తుంది.